హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డైటీషియన్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. మనం ఇంట్లో చేసే వంట ఈజీగా అయిపోవాలి, త్వరగా అవ్వాలి, టేస్టీగా అవ్వాలి అని మనం బయట నుంచి రకరకాల మసాలా పౌడర్లు, ఇన్స్టెంట్ మిక్స్లు కొని తెచ్చుకుంటూనే ఉన్నాం. సో ఇటీవలే మనం చూసినట్టయితే ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా అండ్ MDH అనే బ్రాండ్ లోని కొన్ని మసాలాలు బ్యాన్ చేయడం జరిగింది సింగపూర్ అండ్ హాంకాంగ్. అసలు ఎందుకు ఇది బ్యాన్ చేశారు, దీనికి కారణాలు ఏంటి, దీంట్లో ఉన్న పెస్టిసైడ్ ఏంటి అని మనం చూసుకున్నట్టయితే ఇథిలిన్ ఆక్సైడ్ అనే ఒక పెస్టిసైడ్ మనకి పరిమిత మోతాదుల్లో కంటే ఎక్కువ మోతాదుల్లో ఈ రెండు బ్రాండ్లలో కూడా ఎక్కువగా ఉన్నాయి. తీసుకోవడం వల్ల మనకి చాలా హాని జరుగుతుంది అని గొంతెత్తి చెప్తూనే ఉన్నారు. సో అసలు ఏం జరుగుతుంది, ఈ ఇథిలిన్ ఆక్సైడ్ ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే, ఇథిలిన్ ఆక్సైడ్ అనేది ఒక పెస్టిసైడ్ అండి. మనం వ్యవసాయం చేసేటప్పుడు పంటకి ఎక్కువ పురుగులు పట్టకుండా, తెగులు పట్టకుండా ఉండడానికి ఈ పెస్టిసైడ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇది మనం తీసుకోవడం పరిమిత మోతాదుల్లో కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల మానవాళికి ఏం హాని జరుగుతుంది అని అంటే, ఫస్ట్ మనకి రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయండి. దాంతో పాటు లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది, రీప్రొడక్టివ్ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. తద్వారా మనకి ఫెర్టిలిటీ ఛాన్సెస్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ హెడేక్ అని, నాజియా అని, వామిటింగ్స్ అని, డయేరియా అని, కాన్స్టిపేషన్ అని, ఇట్లాంటి రకరకాల వ్యాధులు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్ కారణం ఏంటంటే క్యాన్సర్ కి కారణం అని నిపుణులు మనకి చెప్తూనే ఉన్నారు. సో మనం బయట నుంచి కొనుక్కొచ్చే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, ఇన్స్టెంట్ మిక్స్లు కావచ్చు, సాంబార్ పౌడర్ కావచ్చు, మసాలా పౌడర్ కావచ్చు, ఇటువంటిది ఏదైనా కానీ దాంట్లో వాళ్ళు ఎలా ప్యాక్ చేస్తున్నారు, ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, ఏ ప్రాసెస్ యూజ్ చేస్తున్నారు, ఏ మెథడ్ యూజ్ చేస్తున్నారు ప్రాసెసింగ్కి అనేది మనం ఎప్పటికీ ఐడెంటిఫై చేయలేము. సో ఒక బెస్ట్ మార్గం ఏంటి అని అంటే, న్యాచురల్ ప్రాసెస్లో పండిన పంటను తీసుకొచ్చి మనం ఇంట్లోనే మనకు కావాల్సిన మసాలాలు కానీ పేస్ట్లు కానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మన హెల్త్ మన చేతిలోనే ఉంది. సో మనం కాపాడుకోగలం మన హెల్త్ అనేది. నేను పెట్టిన ఎఫెక్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.